तं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। एकं शास्त्रं देवकीपुत्रगीतम् एको देवो देवकीपुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्येकं तस्य देवस्य सेवा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे राम राम हरे हरे। हरे कृष्ణ మాతాజీ। సో మాతాజీ మనం హరే కృష్ణ. ఎక్కడున్నాం? హరి బోల్ 4.10 కదా? అవును ప్రభుజీ. ఫోర్త్ చాప్టర్ 10th శ్లోకం. సో మనం ఒక స్లైడ్స్ ద్వారా కూడా కొంచెము డిస్కస్ చేసాము అట్ ఎలాబరేట్ లెంగ్త్. సో ఎవరైనా చెప్పగలరా ఏమిటి? మనం జస్ట్ డూ ఎ రీక్యాప్ వాట్ వి డిస్కస్డ్. 4.10 వీతరాగ భయక్రోధ మన్మన ముపాశ్రిత. చెప్పండి ఏమిటింది శ్లోకం అది? వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపస పూత మద్భావమాగత అని అంటున్నాడు శ్రీకృష్ణుడు. అంటే ఏమిటి దాని మీనింగ్? రాగము, భయము, క్రోధము నుండి విముక్తులై నన్ను శరణు కోరిన వారిని, నన్ను ఆశ్రయించిన వారిని, జ్ఞానం అనే తపస్సు చేత పవిత్రులైన వారిని కూడా నా భూ- నా నా ధామానికి చేరుకోగలరని చెప్పుకున్నాం. భగవంతుడు చెప్పారని చెప్పుకున్నాం ప్రభుజీ. అవును మాతాజీ, కరెక్ట్. ఇంకా రాగము అంటే అటాచ్మెంట్. యా అటాచ్మెంట్ అంటే మనం ఎవరినైతే ఎక్కువగా ఆ, ఎవరితో అయితే ఎక్కువ అటాచ్మెంట్ పెట్టుకుంటామో వాళ్ళ వల్ల కొంచెం మనము బాధపడతామని. ఫర్ ఎగ్జాంపుల్ అర్జునుడు భీష్మాచార్యుల గురించి చెప్పుకున్నాము. కరెక్ట్, వెరీ గుడ్. భయము భయము భయం భయము అంటే ఫియర్. ఫియర్ మనము యాదవార్యులు కరెక్ట్, యాదవార్యులు తన శిష్యులతో వెళ్ళినప్పుడు దుండగులు అది భయం. ఆయన భగవంతుడి మీద నమ్మకంతో అగ్రతో నరసింహ అనే శ్లోకం మర్చిపోయాను ప్రభుజీ, సారీ. కరెక్ట్ అది మాతాజీ, కరెక్ట్, వెరీ అది గుడ్. అది చదవడం వల్ల భగవంతుడు వచ్చి రక్షిస్తాడు. ఎందుకంటే ఆయనకి రాగము అదే అటాచ్మెంట్ గాని భయం గాని ఆ, క్రోధం గాని లేకపోవడం వల్ల భగవంతుడు వచ్చి ఆయన రక్షిస్తాడు అని చెప్పుకున్నాము. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇంకా కరెక్ట్ మాతాజీ, ఓకే, వెరీ నైస్, వెరీ హ్యాపీ ఫర్ యూ. భగవంతుడు శరణు వేడుకున్న వారిని Thank you. చెప్పండి మాతాజీ, చెప్పండి. భగవంతుని శరణ వేడిన వారిని ఎప్పుడు రక్షిస్తాడు అని చెప్పుకున్నాం. ఎస్, కరెక్ట్. ఓకే, ఇంకేమైనా చెప్తారా? అను మాతాజీ, శ్రీకాంతి మాతాజీ, వేణుశ్రీ మాతాజీ. ఓకే, నో ప్రాబ్లం. జస్ట్ రీక్యాప్ చేద్దాము, దెన్ విల్ గో టు 4.11. సో ఇక్కడ వీతరాగ భయక్రోధా మన్మయా మాముపాశ్రితాః
బహవో జ్ఞాన తపసా పూత మద్భావమాగతాః. అంటే ఏమిటి? వీతరాగ భయక్రోధ. వీత అంటే విడిచిపెట్టు ఆర్ ముక్తి పొందు. దేని నుంచి? రాగము అంటే అటాచ్మెంట్, భయము అంటే ఫియర్, క్రోధము యాంగర్, వీటన్నిటి నుంచి దూరం ఉండాలి అని చెప్తున్నాడు భగవంతుడు. అప్పుడే నన్ను చేరుకోగలవు. ఎందుకు అతన్ని చేరుకోగలవు అంటే అతని లోకాన్ని చేరుకోగలాలి మనం. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. బహవో జ్ఞాన తపస అంటే ఇంతకుముందు చాలామంది జ్ఞానం అనేటువంటి తపస్సు జ్ఞానము. జ్ఞానం అంటే ఏమిటి? భగవంతుని గురించి తెలుసుకోవడము, భగవంతుని నామ రూప లీల గుణాల గురించి ప్రస్తావించడము. అది తపస్సులాగా మనము అధ్యయనం చేయాలన్నమాట భగవంతుని. ఎందుకంటే దిస్ ఈస్ ద ఫైనల్ టెస్ట్ ఇన్ అవర్ జర్నీ లైఫ్లో మనం ఎన్నో టెస్టులు రాసాము. ఫస్ట్ స్టాండర్డ్ నుంచి సెకండ్ స్టాండర్డ్ పోవాలంటే మనం ఎగ్జామ్ పాస్ అవ్వాలి. సెకండ్ స్టాండర్డ్ నుంచి థర్డ్ స్టాండర్డ్, అలాగే 10th స్టాండర్డ్, 10th నుంచి మళ్ళీ ఇంటర్మీడియట్ నుంచి గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషను, తర్వాత పిహెచ్డి చేసేవాళ్ళు పిహెచ్డి. అదంతా కూడా ఒక లెవెల్ ఎడ్యుకేషన్. అంటే అందులో కూడా మళ్ళీ స్లిప్ టెస్టులు ఉంటాయి, వీక్లీ టెస్టులు ఉంటాయి, మంత్లీ, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇవన్నీ కూడా ఉండనే ఉంటాయి. సర్ప్రైజ్ టెస్టులు. లైఫ్లో కూడా ఇలాగే ఎన్నో టెస్టులు వస్తుంటాయి మనకి. కానీ ఫైనల్ టెస్ట్ ఏమిటి అంటే ఫైనల్ టెస్ట్ ఈజ్ టు రీచ్ గాడ్ హెడ్, గోలోకధామం. శ్రీకృష్ణుని లోకము, గోలోకధామానికి చేరాలి ఆర్ మోక్షం అనేటువంటిది పొందాలి. ఎందుకు అది లైఫ్ గోలు? ఎలాగ మనం అది సాధించగలము అంటే ఫస్ట్ పాయింట్, ఎందుకు అది లైఫ్ గోల్ అంటే మళ్ళీ మనము ఈ ఈతి బాధలు అంటే ఈ మెటీరియల్ ప్రాబ్లమ్స్ 3 ఉన్నాయి కదా. ఏమిటి? తాపత్రయాలు అంటారు దాన్ని. ఏమిటి తాపత్రయాలు? త్రయము అంటే 3, తాపం అంటే దానివల్ల వచ్చేటువంటి వేడి, బాధ, క్లేశము, కష్టము ఏదైనా అనుకోవచ్చు. తాపం అనేటువంటిది మనకి వస్తాయి. ఏది? ఆది దైవిక్ న్యాచురల్ కెలామిటీస్. ఇప్పుడు చూడండి, మనకి 2-3 రోజులుగా స్నో వేసింది ఇక్కడ. దానివల్ల ఏమిటి? ఎంతో జనము వాళ్ళకి ఇంటి నుంచి వర్క్ అంటే వీకెండ్ కాబట్టి ప్రాబ్లం లేదు. అయినా ఫ్రైడే వాళ్ళు ఇంటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు. పవర్ కట్ అవుతుంది. ఎంతోమంది ఇక్కడ వాల్మార్ట్ ఇన్ని చోట్ల అంతా కూడా ఏం చేశారు? ముందు రోజు థర్స్డేనే మొత్తం వాల్మార్ట్లో అంతా స్టోర్ ఖాళీ అయిపోయిందనమాట. ఎందుకు అంటే గ్యాస్ కూడా లేకపోవచ్చు. పవర్ లేకుంటే గ్యాస్ ఆన్ అవ్వదు. అలాగే పవర్ ఉండకపోతే ఎలాగ తినడము, అలాగే అవన్నీ అంటే స్తంభీభూతం అయిపోతుందన్నమాట. ఇవన్నీ మన చేతిలో లేదు. ఎందుకు? ఆది దైవిక్. ఈ న్యాచురల్ కెలామిటీస్ అనేటువంటిది మన చేతిలో లేదు. అలాగే ఫ్లడ్స్ కానీ, భూకంపాలు కానీ, న్యాచురల్ డిజాస్టర్స్ ఇవన్నీ కూడా మనిషికి కష్టం అనేటువంటిది కలిగిస్తుంది. ప్రకృతి వలన కలిగేటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఆది ఒకటి ఫస్ట్. సెకండ్, ఆది భౌతిక్ ఫిజికల్ ప్రాబ్లమ్స్. ఏదైనా దెబ్బ తగిలడం కానీ, మనకి దేహానికి ప్రాబ్లం అవ్వడం కానీ, ఇవన్నీ తలనొప్పి, పంటి నొప్పి, చెవి నొప్పి, ఇవన్నీ కూడా మనకి ఏమిటి? దేహానికి కలిగేటువంటి అదే ఆది భౌతిక్. ఆది ఆధ్యాత్మిక అంటే మనసుకి కలిగేటువంటి క్లేశాలు. మనస్సు బాగలేకపోవడము, ఏదో బాధ, తెలియని బాధ, భయము, ఇవన్నీ ఆవరించడము. ఇవన్నీ కూడా మనము ఈ సంసారంలో ఉన్నప్పుడు తప్పదు. సో ఈ సంసారం నుంచి మనం వైదొలగాలి అంటే మనకి మోక్షము కావాలి. అంటే మళ్ళీ వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు దట్ సైకిల్. అప్పుడు భగవంతుని మనము ఆ లోకానికి చేరాలి. సెకండ్ క్వశ్చన్, ఎలాగ చేరాలి అంటే భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. ఏమిటి? వీతరాగ భయక్రోధ మన్మయ మాం ఉపాశ్రిత. మయ అంటే నన్ను, నాలో, ఉపాశ్రిత పూర్ణంగా ఆశ్రయించు. ఎందుకు ఎగ్జాంపుల్ అంటే నువ్వు ఒక్కడవే కాదు, ఫస్ట్ టైం కాదు అర్జున, చాలామంది అనేకులు ఈ జ్ఞానం అనేటువంటి తపస్సు. ఏమిటి జ్ఞానము? భగవంతుడే అన్నీ చేస్తాడు, భగవంతుడే పరమసత్యము, అతనికి దోషం అనేటువంటిది లేదు, సర్వగుణ సంపన్నుడు, అతనికి జన్మ మృత్యు జరా వ్యాధి అనేటువంటిది లేదు, అతడు ఆది పురుషుడు, తృణమపి నా చలతి, తేన వినా తృణమపి నా చలతి. అతని ఆజ్ఞ లేనిదే, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, గడ్డిపోచ కూడా కదలదు. అంటే వాయువు కూడా భగవంతుని మనస్సుని అనుసరించి వాయువు కూడా ప్రసరిస్తాడనమాట. కాబట్టి ఆ జ్ఞానము ఎవరైతే తెలుసుకుంటారో, ఎలా తెలుసుకుంటారు? తపస్సు వలన. ఏమి తపస్సు? జ్ఞానం ఆర్జనం అనేటువంటి తపస్సు. ఒకటి భక్తుల సాంగత్యము, రెండవది మనం చదవడము పుస్తకాలు, భగవంతుడి ఆధ్యాత్మిక పుస్తకాలు, ఆర్ డివోటీస్ అసోసియేషన్. లేదండి నాకు చదువు రాదు, నాకు తెలీదు, నాకు అర్థం కాదు, నో ప్రాబ్లం. నువ్వు డివోటీస్ అంటే
భక్తుల సంగత్యంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారో అది చూసి మనం చేసినా కూడా సరిపోతుందన్నమాట. ఎందుకంటే మనం అనుకున్నాం మ్యాగ్నెట్ దగ్గర ఐరన్ పెడితే కొన్నాళ్ళకి ఆ ఐరన్ మ్యాగ్నెట్ అయిపోతుంది. కస్తూరి ఒక ఆ మృగము యొక్క ఆ ఒక దొరుకుతుంది కదా మూలిక, అది ఒక పెట్టెలో పెడితే ఆ తర్వాత ఆ కస్తూరి మూలిక తీసేస్తే అందులో ఆ సుగంధమే ఉంటుంది, గంధము అలా అనేటువంటిది. సో ఈ మూడు మనము బహువో జ్ఞాన తపస పూత పూత అంటే పరిశుద్ధమైనటువంటి ఈ తపస్సు వలన మద్భావం నా యొక్క దివ్య ప్రేమాన్ని నువ్వు ఎంతోమంది సాధించారు అనేటువంటిది ఇక్కడ భగవంతుడు మనకి చెప్పాడు. సో ఎలాగా మనము భయాన్ని ఎలాగ వీడాలి, రాగం అంటే అటాచ్మెంట్ని ఎలా వీడాలి, క్రోధాన్ని ఎలా మనం త్యజించాలి అనేటువంటిది మనం చెప్పుకున్నాం. సో దీని గురించి చెప్తారా, ఎలాగ మనం భయాన్ని పోగొట్టుకోవాలి? చాలా ఇంపార్టెంట్ శ్లోకం. అంటే ఈ 3 క్వశ్చన్స్ మనకి ఎప్పుడు మనసులో వస్తుంటుంది. ఈ భయం అనేటువంటిది భయం ఎందుకు భయం వస్తుంటుంది అంటే భగవంతుడు అన్నాడు కదా, దేవి ఏషా గుణమయి మమ మాయా దురత్యయ మామేవ ప్రపద్యంతే మాయాతీతం తరందితే. ఈ మాయ వలన ఇవన్నీ కలుగుతుంటాయి అన్నమాట. మనకి భయము కానీ క్రోధము కానీ అటాచ్మెంట్ కానీ భగవంతుడు ఇక్కడ మాయాదేవిని మనకి ఈ జైలు అంటే మన ఈ భూలోకమే ఒక జైలు, ఆ జైలుకి జైలర్ మాయాదేవి అన్నమాట. మంచి వాళ్ళని తొందరగా విడుదల చేస్తాడు. అదే కష్టాలు అంటే తప్పులు చేసినటువంటి వాళ్ళు ఎక్కువ శిక్ష అనేటువంటిది అనుభవించాలి. సో ఈ భయం అనేటువంటిది దానివల్ల కలుగుతుంది. రాగం అంటే టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ ఉండాలి. ఎలాగ ఉండాలి? తామరాకు మీద నీటి బిందువులాగా ఉండాలి. క్రోధము అంటే మనిషికి ఫస్ట్ వచ్చేదే క్రోధము. ఆ క్రోధాన్ని అందుకే అన్నాడు ఈవెన్ ఏమిటంటే మనస్సు మీద హతోటి అంటే హద్దు ఉంచుకోవాలి. ఎలాగా అంటే ఫస్ట్ నాలుక విల్ డూ 2 థింగ్స్. ఒకటి మాట్లాడడము, తినడము, అనడము, రెండు చేసేది నాలుక అన్నమాట. సో ఎవరికైతే ఈ నాలుక మీద కంట్రోల్ ఉంటుందో వాళ్ళు ఈ క్రోధాన్ని కొంతవరకు కంట్రోల్ చేయగలరు. సో ఎలాగా మనము భయాన్ని ఎలాగ పారద్రోలుతాము చెప్పండి? భయం నుంచి ఎలాగ బయటపడగలము? భగవంతుని నమ్మి భగవంతుని మీద విశ్వాసంతో భయాన్ని వెరీ గుడ్, ఎక్సలెంట్ మాతాజీ. ఎస్, ఫియర్ అండ్ ఫెయిత్ అనేది మనం అంతకుముందు చూసాం కదా. ఫెయిత్. ఫియర్ అనేటువంటిది భయము, ఫెయిత్ అంటే నమ్మకము. భగవంతుడే అన్నీ చేయిస్తున్నాడు, మన చేతిలో ఏమీ లేదు. కాబట్టి ఆ భగవంతుని కనుక మనం నమ్ముకుంటే ఏ ప్రాబ్లము మనకి రాదు. అంతేనా? అంతే ప్రభుజీ. వెరీ గుడ్. అంటే ముందు అసలు మనం ఇది శాశ్వతం కాదు అనే పాయింట్ కూడా ఉంటుంది కదా ప్రభుజీ. కరెక్ట్, వెరీ గుడ్. అంటే మామూలుగా మనం ఏదన్నా ఇది మనకి శాశ్వతం ఉంటుంది అనుకున్నప్పుడు అది తర్వాత దాన్ని పొందలేమేమో అనే దాని మీద కూడా కరెక్ట్, భయం అనేది వస్తుంది కదా. అవును. అటాచ్మెంట్ వల్ల ఫస్ట్ అటాచ్మెంట్. ఈ 6 అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు. దీనివల్లనే అటాచ్మెంట్, మోహం అనేటువంటిది అటాచ్మెంట్ అన్నమాట. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, తర్వాత మాత్సర్యము. సో మన దగ్గర ఇప్పుడు ఏదో విలువైన వస్తువు కానీ ఈవెన్ రిలేషన్షిప్స్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్స్ విల్ లీడ్ టు టూ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే మనకి తెలుస్తుంది ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనం పిల్లల్ని పెద్ద చేసి పెంచి వాళ్ళ మీద ఎన్నో ఆశలు మనం పెట్టుకుంటాం. అలా వాళ్ళు ఏం చేస్తారు, ఎలాగైతే ఒక పక్షి తన పిల్లల్ని ఎంతో చక్కగా ప్రేమించి పెంచి నోట్లో ఆహారం తీసుకొచ్చి పెడుతుంది. కానీ ఏం చేస్తుంది అంటే జంతువులకి మనకి అదే తేడా అనమాట. ఆ పక్షి ఏం చేస్తుందంటే పిల్లలకి రెక్కలు బలపడేంత వరకు మట్టుకే తను పోషిస్తుంది. ఎప్పుడైతే ఆ పిల్లలకి రెక్కలు వచ్చి బాగా ఎగరగలుగుతాయో అప్పుడు తన గూట్లో నుంచి దాన్ని పొడిచి పంపించేస్తుంది అనమాట. అంటే అది మనం వీ హ్యావ్ టు లెర్న్. ఎందుకు? ఆ డిటాచ్మెంట్ అనేటువంటిది అక్కడ నేర్పిస్తున్నది. అంటే నీ బ్రతుకు నువ్వు బ్రతకాలి, షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ మీ. అలాగే మనము కూడా ఈ ఎంతో అటాచ్మెంట్స్ పెంచుకున్న తర్వాత అది ఏమవుతుంది, అది మనకి కొంతకాలానికి మనం వీ విల్ రియలైజ్ నో వీ షుడ్ నాట్ ఎందుకంటే ఆల్ దీస్ ఆర్ టెంపరరీ. మన దేహమే టెంపరరీ అయినప్పుడు
మరి ఇంకా రిలేషన్షిప్స్ ఏముంటాయి? ఎందుకంటే ఈ జన్మలో పతి పత్ని సుతాలయ ఏమిటి? రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ అనేటువంటిది విన్నారా మీరు? రుణానుబంధేన పశు పత్ని సుతాలయ విన్నారా మాతాజీ ఇది? మీరే చెప్పారు ప్రభుజీ చాలాసార్లు. హరి బోల్. ఓకే. సో రుణము, మన రుణము అనుబంధము. రుణం వల్ల అంటే ఎన్నో జన్మలో కొడుకుగా ఎవడు పుడతాడు? క్రింద జన్మలో ఏదైనా వాళ్ళ దగ్గర దాచిపెట్టే ఆ సొమ్ము తీసుకోవడానికి, ఆర్ ఏదైనా సేవ చేసుకుని అది సేవ చెల్లించకుంటే రుణాన్ని తీర్చడానికి కొడుకుగా కానీ, కోడలుగా కానీ, కూతురుగా కానీ పుడతారనమాట. సో అలాగా రుణము. పశువు అంటే పశువులు. మనం కూడా పశువుల కిందనే వస్తాం. పశువు అంటే మానవులు కూడా, అంటే జీవులు. సంస్కృతంలో పశు అనే దానికి చాలా మీనింగ్స్ ఉన్నాయి. సో పశు, పత్ని అంటే వైఫ్ ఆర్ హస్బెండ్, సుత కొడుకు, ఆలయ ఇల్లు, ఇల్లు కానీ, వాసిస్తే ప్రదేశం కానీ, అటాచ్మెంట్స్ అన్నీ మెటీరియల్ థింగ్స్. సో ఇవన్నీ టెంపరీ అయినప్పుడు మనం వీటి మీదనే ఇవన్నీ మనకి ఎవరిచ్చారు అనేటువంటిది మర్చిపోతున్నాం. నేను సంపాదించాను, నేను, నాది, నా నా వాళ్ళు అనేటువంటిది. కానీ నా అసలైన వాడు ఎవరు అంటే భగవంతుడు. అదే ముండకోపనిషత్తులో 2 పక్షుల గురించి ఎప్పుడు మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ ఈ శ్లోకంలో భగవంతుడు 4.9లో ఏమన్నాడు? తన జన్మ మరియు కర్మల గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ముక్తి వస్తుంది అంటున్నాడు. అది తెలుసుకున్న మాత్రాన సరిపోదు. జ్ఞానం అనేటువంటి తపస్సు వలన భయము, రాగము, క్రోధము విడిచితే నన్ను చేరుకోగలరు అనేటువంటిది చెప్తున్నాడు. వీతరాగ భయక్రోధ మన్మయ మాముపాశ్రిత, నన్నే శరణు పొంది నన్నే మనస్సులో తలుచుకుని క్రోధము, రాగము, భయము వదిలివేస్తే, ఎంతోమంది ఇంతకుముందు ఇది చేశారు, నువ్వు కూడా అది చెయ్యి అర్జున. అప్పుడు ఈ జ్ఞానం అనేటువంటి తపస్సు వలన నువ్వు పవిత్రుడవై నన్నే పొందుతావు, ఆర్ నా భావాన్ని నువ్వు అర్జించగలవు అని చెప్తున్నాడు. రాగము, భయము, క్రోధము విముక్తులై నాయందే లగ్నమైన మనస్సు కలిగి నన్నే ఆశ్రయించి జ్ఞానమనే తపస్సు చేత పవిత్రులైన వారు ఎందరో నా ధామాన్ని లేదా నా స్వభావాన్ని పొందారు. ఇంతకుముందు ఎంతోమంది ఇలా చేశారు. సో ప్రభామాతాజీ ఇంతకుముందు ఒక శ్లోకం చెప్పారు. ఎలాగా? భయాన్ని పోగొట్టుకోవడం. అగ్రతో నారసింహస్య పుష్టతో గోపినందన ఉపయోహ పార్శ్వయోహ ఆస్త్రాం శశరో రామలక్ష్మణో. ముందు నరసింహుడు ఉన్నాడు కాబట్టి నాకు భయం లేదు. వెనక గోపాలకృష్ణుడు ఉన్నాడు. అగ్రతో నారసింహస్య, అగ్రతో అంటే ముందు, పుష్టతో గోపినందన, వెనక గోపినందనుడు అయినటువంటి శ్రీకృష్ణుడు ఉన్నాడు. తర్వాత లెఫ్ట్ అండ్ రైట్ ఎవరున్నారు? రామలక్ష్మణుడు అస్త్రశస్త్రధారులై ఉన్నారు కాబట్టి నాకు భయం లేదు అనేటువంటిది ఎగ్జాంపుల్ మనము యాదవార్యుల గురించి డిస్కస్ చేశాము. ఎలాగా అంటే దొంగలకి నరసింహదేవుడు కనిపించి వాళ్ళని పారద్రోలుతాడు. అంటే భగవంతుడు ఏ రూపంలో వస్తాడో, ఎవరిని అనుగ్రహిస్తాడో తెలియదు. కాబట్టి భయం అనేదాన్ని పోగొట్టుకో. ఎందుకంటే జరిగేది జరుగుతుంది, మనం ఆపలేము. కానీ భగవంతుని శరణు జరిగితే భగవంతుడు ఏమంటాడు? ఆ భయాన్ని నుంచి పోగొడతాడు. కర్తుం అకర్తుం అన్యథా కర్తుం. నేను నన్ను శరణు వేడితే ఏది మనసు, అందుకే అంటాడు కదా, క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతి జానీహి నమే భక్త్యా ప్రణశ్యతి. క్షిప్రం అంటే చిటిక వేసినంత సమయంలో నన్ను తలిస్తే తప్పకుండా నేను నా భక్తులని ఎన్ని ఆపదల నుంచి అయినా కూడా కాపాడుతాను అన్నాడు. సో భయం అనేటువంటిది ఎవరికి ఉంటుంది? ఎవరికి భగవంతుని మీద నమ్మకము లేదో వాళ్ళకి భయం ఉంటుంది. ఎవరికైతే భగవంతుని మీద నమ్మకం ఉంటుందో, పూర్తి విశ్వాసం ఉంటుందో, అప్పుడు భయము మన జోలికి రాదు. ఇంకొక శ్లోకం కూడా మనం చెప్పుకున్నాం. ఏమిటి? ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యం. మనిషికి అతి తీవ్రమైనటువంటి భయాలు ఏమిటంటే, ఒకటి తమ లైఫ్ కానీ, తమ బంధువుల లైఫ్ కానీ, తమ హితైషుల లైఫ్ కానీ చాలా ఇంపార్టెంట్. వీ గివ్ మోస్ట్, బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్, లైఫ్. ఎందుకంటే అది కేవలం భగవంతుడే ఇవ్వగలడు, భగవంతుడే తీసుకోగలడు. ఎందుకంటే భగవంతుని చేతిలో ఉన్నదన్నమాట. సో అప్పుడు ఈ శ్లోకాన్ని అంటే ఎవరు? మృత్యుం నమామ్యహం. ఎవరు? నరసింహుడు. మృత్యువుకే మృత్యువు కాబట్టి అతను అంటే అంటారు ఏమిటంటే, ఎవరి ఇంట్లో అయితే నరసింహదేవుడు స్మరిస్తారో, నరసింహదేవుడి పటము కానీ ఫోటో కానీ ఉంటుందో అక్కడ మృత్యువు కూడా, అంటే హీ విల్ స్టాప్ ది మృత్యు అనేటువంటి ద్వారంలోనే ఆగిపోతాడనమాట, లోపలికి రానివ్వడు నరసింహదేవుడు. సో ఈ 2 శ్లోకాలు మిగతా అవన్నీ కూడా ఇట్ ఈస్ ఆల్ స్మాల్ థింగ్స్. వీ షుడ్ నాట్ ఫియర్ టూ మచ్ అబౌట్ ఇట్. అలాగే అటాచ్మెంటు, క్రోధం ఎలాగ ఎందుకు కలుగుతుంది?
మనకి అనవసరమైనటువంటి డిజైర్స్ ఉంటాయి. ఆ డిజైర్స్ ఫుల్ఫిల్ కాకపోతే క్రోధం అనేటువంటిది వస్తుంది అని మనం డిస్కస్ చేసుకున్నాము. 2.6 టు 2.63 శ్లోకాలు ఏమిటి? ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషూపజాయతే సంగాత్ సంజాయతే కామ కామ క్రోధోభిజాయతే. విపరీతమైనటువంటి కోరికలు తీరినప్పుడు ఆ కోరికలు కామంగా అంటే డిజైర్స్ విల్ బికమ్ యాంగర్. యాంగర్ ఎప్పుడైతే వస్తుందో క్రోధోద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతి భ్రంశో బుద్ధినాశ, బుద్ధినాశ ప్రణశ్యతి. ఆ క్రోధం వచ్చినప్పుడు బుద్ధి అనేటువంటిది నాశనం అయిపోతుంది అని భగవంతుడు చెప్తున్నాడు. అంటే డిసిషన్ మేకింగ్ పవర్ కోల్పోతాము. సో ఇవన్నీ కూడా అందుకే క్రోధం వచ్చినప్పుడు మనకి ఏమీ తెలీదు. మనిషి ఊగిపోతుంటాడు, నోటికి ఏదొస్తే అది వాగుతుంటాడు అనమాట. ఎలాగైతే తాగినటువంటి వాడు మాట్లాడతాడు, తర్వాత వాడు తప్పు తెలుసుకున్న నేనా అది చేసింది ఎందుకంటే ఒంటి మీద జ్ఞానం ఉండదన్నమాట. సో క్రోధం చేతికి మనం ఇచ్చేసామంటే మన బుద్ధిని, అది డ్యామేజ్ అవుతుంది అనేటువంటిది చెప్పాడు. సో ఈ 3 గనుక మనం వదిలిపెడితే ఆర్ మినిమైజ్ చేసుకుంటూ వెళ్ళాలి. వదిలిపెట్టడం అనేటువంటి చాలా కష్టము. అది సాధ్యము. కష్టముతో సాధ్యం అంటే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, ఇట్ ఈస్ పాసిబుల్. అందుకే వెన్ యూ గ్రో అప్, వెన్ వీ మెచ్యూర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వీ కెన్ రెడ్యూస్ దిస్ అని భగవంతుడు ఇందులో చెప్తున్నాడు. సో ఇవన్నీ మనము డిస్కస్ చేశాము. సో ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు సీ వెదర్ ఎనీథింగ్ ఈస్ లెఫ్ట్ మనకి ఇందులో. మనం భయం ఎందుకు కలుగుతుంది? భౌతిక వస్తువులను, శరీరాన్ని, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ శరీరమే నేను అనుకుంటున్నాం కాబట్టి ఈ భయం ఉంటుంది. కానీ శరీరం అనేటువంటిది శాశ్వతం కాదని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు మనం భయపడము. ఎందుకు అంటే ఈ సెకండ్ చాప్టర్లో భగవంతుడు చెప్పాడు ఏమిటి? నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపు నాను శోచేతి మారుత. అంటే ఈ ఆత్మని ఎవరు శస్త్రంతో కానీ, అస్త్రంతో కానీ, అగ్నితో కానీ, నీటితో కానీ తడపలేరు. తడిపేది ఏమిటి? బయట ఉన్నటువంటి శరీరాన్ని. అదే ఆ శరీరము మనం ఎలాగైతే కొత్త షర్టు కానీ, కొత్త వస్త్రాలు కానీ ధరిస్తామో ఆత్మ కూడా అలాగా కొత్త శరీరాన్ని ధరిస్తుంది. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. భగవంతుని ఆశ్రయించిన వారికి భయం ఉండదు. అందుకే ఆ భయం మనము ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాము. భగవంతుడు 2 రూపాల్లో దర్శనమిస్తాడు. ఒకటి వరద రూపం, వరద హస్తము అంటే కిందకు ఉంటుంది భగవంతుడి చెయ్యి. కుడి చెయ్యి ఎప్పుడు కిందకు ఉన్నప్పుడు తిరుపతిలో భగవంతునిది ఏముంది? వరద హస్తము కిందకు ఉంటుంది చెయ్యి. నువ్వు ఏమి కోరినా నేను ఇచ్చేస్తాను అంటాడు. అలాగే తిరుపతి దగ్గర అప్పలాయ గుంట అని ఒకటి ఉంది. 12 కిలోమీటర్స్ దూరంలో ఒక మూర్తి, అంటే సేమ్ విగ్రహము. అక్కడ భగవంతుడు అభయం చెయ్యి పైకి ఉంటుందన్నమాట. నా దగ్గరికి వచ్చావు కాబట్టి నీకు భయం లేదు అంటే భగవంతుడు అభయం ఇస్తున్నాడు. సో ఇవి మనం నేర్చుకోవాలన్నమాట. భగవంతుని ఫియర్, వీ కెన్ క్రాస్ ఫియర్ విత్ ఫెయిత్. సో మధ్యలో ఉంటుంది, కానీ భగవంతుడు మనకి రెక్కలన్నా ఇస్తాడు, ఆర్ భగవంతుడే ఎత్తుకుని దాటిస్తాడు అనేటువంటిది మనము తెలుసుకున్నాం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు మనం డిస్కస్ చేశాము. ఏమిటంటే ఒకతను నిద్రలో ఒక కళ కంటాడు. ఏమిటంటే అంటే ఆ కళలో అతనికి 2 జతల స్టెప్స్ కనిపిస్తాయి. బీచ్లో నడుస్తున్నాడు అతను. ఆ 2 స్టెప్స్ అంటే ఒకటి తనది, ఇంకొకటి భగవంతునిదని అతనికి తెలుస్తుందన్నమాట. సో ఇలాగ లైఫ్లో చూసుకుంటూ వచ్చిన తర్వాత ఒక టైంలో అతనికి కేవలము ఒక జత స్టెప్స్ మట్టుకే కనిపిస్తుంది, అడుగులు. సో అప్పుడు అది చూసుకుంటే ఏమిటంటే ద మోస్ట్ డిఫికల్ట్ టైం లైఫ్లో అనమాట అది. సో అతను చూసుకుని భగవంతుని అడుగుతాడనమాట ఆ నిద్రలోనే. భగవంతుడా, ఎప్పుడు నువ్వు నాతో పాటే ఉన్నావు, కానీ ఈ కష్ట పరిస్థితుల్లో మటుకు నా దగ్గర లేవయ్యా నువ్వు. కేవలం నా అడుగులే ఉన్నాయి కదా, ఎందుకు ఇలా చేశావు అని భగవంతుని అడిగితే భగవంతుని అడుగుతాడు, మై డియర్ చైల్డ్, నా ఇది నువ్వు మళ్ళీ ఒక్కసారి చూడు, కరెక్ట్గా చూడు, ఎవరి అడుగులవి? అవి కష్ట పరిస్థితుల్లో నువ్వు దాటలేవు కాబట్టి నిన్ను నేను ఎత్తుకున్నాను, నిన్ను ఎత్తుకుని నడిపించాను. ఆ అడుగులు నావి, నీది కాదు అని భగవంతుడు అంటాడనమాట. సో ఇది అంటే దిస్ ఈజ్ ద కన్విక్షన్. మనకి ఈ కన్విక్షన్ ఉంటే అప్పుడు భయం అనేటువంటిది మన దగ్గరికి రాదు అనేటువంటిది. క్రోధం గురించి మనము చాలా డిస్కస్ చేశాము. తర్వాత ఈ 3 దుర్గుణాల చక్రం అంటాడనమాట. రాగము, కామము, క్రోధము. దీనివల్ల మోహము ఏర్పడుతుంది. ఈ చక్రాన్ని ఛేదించడమే వీతరాగ భయక్రోధ అనేటువంటిది పరిస్థితి అని భగవంతుడు మనకి ఇందులో చెప్తున్నాడు. తర్వాత సో రాగాన్ని జయించడం అన్నీ భగవంతునివే. అంటే
నా హం కర్త హరికర్త. అంటే అటాచ్మెంట్స్ని ఎందుకు మనం ఎలా జయించాలి అంటే వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ పొజిషన్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాం మనం. ఎలాగంటే దేహం మీద గాయమైంది అనుకోండి, ఆ గాయమైనప్పుడు మనం ఏం చేస్తాము, ఒక ఆయింట్మెంట్ రాసి బ్యాండేడో ఏదో పూస్తాం, బ్యాండేజ్ వేస్తాం. సో మనం ఏం చేయాలి అంటే ఆ దేహానికి ఆ బ్యాండేజ్ అటాచ్మెంట్ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఆ గాయము డ్రై అయిపోతుందో అప్పుడు వాతంట అదే బ్యాండేజ్ ఊడి వచ్చేస్తుంది. చర్మం కూడా అంతే. గాయం అవుతుంది, గాయం వదిలేస్తే దాని మీద నల్లగా చర్మం ఏర్పడుతుంది, థిక్ అనేటువంటిది. అది గాయం లోపల పచ్చిగా ఉంటే అది అలాగే అంటుకునే ఉంటుంది. ఎప్పుడైతే అది డ్రై అయిపోతుందో ఆ చర్మం కూడా ఊడిపోతుంది పైది. అంటే మనకి బాధ అవ్వదు అది ఊడిపోయినప్పుడు. కానీ బలవంతంగా మనం లాగేసామనుకోండి ఆ బ్యాండేడ్ కానీ ఆ చర్మాన్ని కానీ, ఏమవుతుంది మళ్ళీ పచ్చిగా అలాగే ఆ పుండు కానీ గాయం కానీ ఉంటుంది. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాడు. ఏమిటి భగవంతుడు, నీకు ఎంతవరకు ఈ జీవితంలో నీ మనుషుల మీద అటాచ్మెంట్ అనేటువంటిది ఉంటుందో, మనుషులు కానీ మన విషయాలు, మమకారం అంటారు దాన్నే. మమ అంటే నాది, మమకారము, అహంకారము, నాది, నేను అనేటువంటిది ఉంటుందో అప్పుడు వరకు ఆ దేహం అంగీకరించదనమాట. ఆ, ఆత్మ శరీరాన్ని అంటుపెట్టుకుని అలాగే ఉంటుంది. ఎప్పుడైతే చివరి స్టేజ్లో మనము ఇవన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతామో అప్పుడు మనకంటే డిజైర్స్ తగ్గిపోయి అవసరం లేదు ఇంకా భగవంతుని, అంటే మనం చెయ్యి ఇక్కడ వదిలి భగవంతుని వైపు చాచుతున్నాం అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ మెటీరియల్ డిజైర్స్ అనేటువంటిది ఇది డ్రై అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఇది డ్రై అయిపోతుందో అప్పుడు దేహంలోంచి ఆత్మ సుఖంగా నిష్క్రమిస్తుంది అనమాట, ఏ బాధ లేకుండా, ఏ ప్రాబ్లం లేకుండా. కాబట్టి రాగాన్ని జయించడానికి భగవంతుడే అన్నీ అనేటువంటిది భావించడము. భయం గురించి డిస్కస్ చేశాము, క్రోధం గురించి కూడా మనము డిస్కస్ చేశాము. సో ఇంకెన్నిలో ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా మాతాజీ మీకు? ప్రభుజీ ఇది కంప్లీట్ గా ఫినిష్ చేశారా ప్రభుజీ? మొత్తం చదవలేదు అనుకోండి ప్రభుజీ. చదవలేదు ప్రభుజీ. భక్తి యోగ శాస్త్రమైన అక్కడి నుంచి ఓకే, చదవాలి ప్రభుజీ. చదవండి మాతాజీ. భక్తి యోగ శాస్త్రమైన భక్తి రసామృత సింధువు 1.4.15 to 16 ఈ విధంగా చెప్పింది. అదో శ్రద్ధ తతః సాధు సంగోధః భజనా క్రియ తతో నర్ధనివృత్తిః స్యాత్ తథో నిష్ఠా రుచిస్తతః అదాశక్తి తతో భావః తతః ప్రేమాద్భుత జ్ఞతిః సాధకానామాయం ప్రేమన్మః ప్రాదుర్భవే భవేత్ క్రమః. ఆదిలో మనిషి ఆత్మానుభూతి గురించిన ప్రాథమిక కోరికను తప్పక కలిగి ఉండాలి. అది అతనిని ఆధ్యాత్మికంగా ఉన్నతులైనట్టి జనులతో సాంగత్యం చేసే స్థితికి తీసుకువస్తుంది. తరువాత దశలో అతడు ఉన్నతుడైన గురువుచే దీక్షితుడవుతాడు. ఆ గురువు నిర్దేశంలో సాధక భక్తుడు భక్తి యోగ విధిని ప్రారంభిస్తాడు. గురుదేవుని నిర్దేశంలో భక్తి యోగ నిర్వహణ ద్వారా అతడు సమస్త భౌతిక శక్తుల నుండి విడివడి ఆత్మానుభవంలో స్థిరుడవుతాడు. పరతత్వమైన శ్రీకృష్ణ భగవానుని గురించి వినే రుచిని పొందుతాడు. ఆ రుచి అతనిని కృష్ణ భక్తి భావన ఎడ ఆసక్తి వైపు నడిపిస్తుంది. అదే భావనా స్థితిగా లేదా దివ్యమైన భగవత్ ప్రేమలో భౌతికమైన ప్రాథమిక స్థితిగా పరిపక్వత చెందుతుంది. భగవంతుని ఎడ నిజమైన అనురాగము, ప్రేమ అంటే జీవితంలో మహోన్నతమైన పూర్ణస్థితి అనబడుతుంది. ప్రేమ స్థితిలో దివ్యమైన భగవత్ సేవలో నిరంతర కార్యకలాపాలు ఉంటాయి. అంటే ప్రామాణిక గురుదేవుని నిర్దేశంలో నెమ్మదిగా భక్తి యోగము నిర్వహించడం ద్వారా అతడు సమస్త భౌతిక అశక్తుల నుండి, వ్యక్తిగత ఆధ్యాత్మిక రూపం గురించిన భయము నుండి, శూన్యవాదానికి దారితీసే భంగపాటు నుండి విడివడి
మహోన్నత స్థితిని పొందుతాడు. అప్పుడు అతడు తుట్టదు తుట్టతుదకు భగవద్ధామంను చేరుకుంటాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. నైస్ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇది సెకండ్ పేరా కదా మనకి. ఇప్పుడు భక్తియుక్త సేవా శాస్త్రమును బోధించు భక్తి రసామృత సింధువు. భక్తి రసామృత సింధు అనేటువంటి కావ్యాన్ని మనకి రచించారనమాట గురువు గారు. ఎవరు రచించారు భక్తి రసామృత సింధు? గుర్తు రావట్లేదు. ఓకే. భక్తియుక్త సేవా శాస్త్రమును బోధించు భక్తి రసామృత సింధు. యాక్చువల్లీ అది చదివితే మట్టుకు చాలా మనకి కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. అంత క్లియర్గా, అంత చాలా భావనలతో మనకి రాశారనమాట. అందులో ఈ ఫస్ట్ క్యాంటో 4th చాప్టర్ 15 and 16 శ్లోకాలు చెప్తున్నారు. అదౌ శ్రద్ధ తత సాధు సంగోథ భజన క్రియ తథోనర్థ నివృత్తి స్యాత్ తథో నిష్ఠ రుచిస్తతః. ఆదౌ శ్రద్ధ అంటే ముందు శ్రద్ధ ఉండాలి. తథా సాధుసంగ అంటే డివోటీ అసోసియేషన్. భజన క్రియ ఏమవుతుంది మనం చూస్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ ఏమిటి, మనకి శ్రద్ధ అనేటువంటిది ఏర్పడాలి. భగవంతుడి మీద శ్రద్ధ ఎప్పుడు ఏర్పడుతుంది మనకి అంటే, భగవంతుడు చెప్పాడు ఏమిటి, నా గురించి భగవద్గీతలోనే భగవంతుడు చెప్తాడు, చతుర్విధ భజంతే మాం జన సుకృతినోర్జున ఆర్థ జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. ఎప్పుడు నా మీద మనకు మనస్సు వస్తుందయ్యా ప్రజలకి, మనుషులకి అంటే ఆర్తుడైనటువంటి వాడు అంటే ఇంకా డెస్పరేట్ అనమాట. ఆర్థి అంటే ఏమిటి, పుష్ టు ద వాల్, దెర్ ఇస్ నో ఎస్కేప్ అనమాట. అప్పుడు భగవంతుని గురించి మనం తలుచుకుంటాం. ఎందుకంటే అంతవరకు మానవుడు ఏం చేస్తుంటాడు, నాకు తెలుసు నేను చేస్తాననేటువంటి అహంకారము మమకారం వల్ల భగవంతుని వైపు మళ్ళడు. ఎప్పుడైతే ఇంకా విధి లేక చేత కాలేక ఇంకేమీ ఆప్షన్ లేదనమాట అతనికి, అప్పుడు ఆ స్థితి అనేటువంటిది ఆర్తుడు అనమాట. ఆర్తుడు అంటే ఆల్మోస్ట్ హీఈస్ క్రయింగ్ దట్ దెర్ ఈస్ నో వే ఫార్ ఎస్కేప్. ఆర్తుడు. జిజ్ఞాసు అంటే క్యూరియస్ అనమాట. ఓ భగవంతుని గురించి తెలుసుకుందాము. ఆర్త జిజ్ఞాసు అర్థార్థి డబ్బులు కావాలి. డబ్బుల వల్ల మనం మానవ జీవితం అనేటువంటిది డబ్బులు లేకుంటే నడవదు. సో డబ్బు కావాలి. లాస్ట్ ఏమిటి, జ్ఞాని. అన్నీ తెలుసు ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి ఈ నలుగురు. సో ఇక్కడ ఆదౌ శ్రద్ధ, ఈ శ్రద్ధ ఏర్పడుతుంది అనమాట ఈ నలుగురికి. తథా అప్పుడు ఏమవుతుంది, సాధు సంఘ వెతుకుతాడనమాట. అంటే దెర్ ఆర్ 2 things హియర్. సాధు సంఘం అనేటువంటిది భగవంతుని అహైతుకి కృప ద్వారా మనకి గురువు లభిస్తాడు. ఆర్ మనకి ప్రయత్నం వల్ల భగవంతుడి ఇచ్చ వలన మనకి భక్తుల సంగత్యం ఏర్పడుతుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, మనము గ్రూప్ డివోషన్ అంటే ఈ భజన అనేటువంటిది మనం సింగిల్గా చేయడం కంటే ఒక గ్రూప్, ఒక బృందంలో చేసేటువంటి భజనకి ఎక్కువ మహాత్మ్యం ఉంటుంది. ఎందుకంటే పాజిటివ్ ఎనర్జీ, అందరి ఎనర్జీ పాజిటివ్ కాబట్టి ఇట్ బికమ్స్ ఏ టోటలీ ఏమిటి చార్జ్డ్ అట్మాస్ఫియర్ అయిపోతుంది. భజన క్రియలో మనము ఆ భజన క్రియలో పాల్గొంటాము. తథో అనర్థ వృత్తి, తథా అంటే దానివలన, అనర్థ వృత్తి అంటే సందేహాలన్నీ నివృత్తి పోగొట్టుకుంటాం అనమాట. స్యాత్ తతో నిష్ఠ రుచిస్తతః. దానివల్ల ఏమవుతుంది, నిష్ఠ అంటే ఎవ్రీడే మనం ఇప్పుడు చూస్తున్నారు మీరందరూ, ఎవ్రీ డే వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ అసోసియేషన్. ఎందుకు, దీనివల్ల మనసుకి చాలా మనకి ఊరట కలుగుతుంది. ఎందుకు, భగవంతుని నామము తలుచుకుంటేనే ఊరట కలుగుతుంది. మరి అలాంటప్పుడు ఒక 35 minutes 40 minutes మనం భగవంతుని గురించే మనం వింటున్నామంటే ఈ భౌతిక కష్టాలు, మాయాదేవి మన దగ్గరికి రాదు. అప్పుడు మనకి ఇంకా మనసు భగవంతుని మీద అంటే వీఆర్ క్లైంబింగ్ స్టెప్ బై స్టెప్. ఎందుకంటే గోలోకధూమం చాలా దూరం ఉన్నది కాబట్టి మనం అది రీచ్ అవ్వాలంటే ఎన్నో స్టెప్స్ మనం ఎక్కాలన్నమాట. రోజుకి ఒక స్టెప్ ఎక్కుతున్నాము. నిష్ఠ అనేటువంటిది ఏర్పడుతుంది. రుచిస్తతః, దానివల్ల రుచి అంటే మనకి వేరే ఏదైనా వినండి టెంపరీ అనమాట. సినిమా పాటలు వింటున్నాము, సీరియల్స్ చూస్తున్నాము, దానివల్ల తర్వాత ఏమవుతుంది, వేస్ట్. ఇంత చేసి వేస్ట్. క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాము, అయిపోయింది, మళ్ళీ వేస్ట్. ఎందుకంటే ఆ రుచి అనేటువంటిది అక్కడితో అయిపోతుంది. కానీ భగవంతుని మీద మనం ఎన్ని చదివినా, ఎన్నిసార్లు విన్నా ఆ రుచి అనేటువంటిది తరగదు. అది రుచి స్తతః, దానివల్ల రుచి పెరుగుతుంది. అథాసక్తి స్తతో భావ, దానివల్ల ఏమవుతుంది, ఆ ఆసక్తి వలన, రుచి వలన ఏమవుతుంది, భావస్తత ప్రేమ
అనేటువంటిది పుట్టుతుంది. ఇప్పుడు ఎలాగా తల్లి పిల్లలకి ప్రేమ ఎలా పుడుతుంది? బికాస్ దే ఆర్ ఇన్ కాన్స్టెంట్ టచ్ అన్నమాట. తల్లి యొక్క స్పర్శ పిల్లలకి ఎంత హాయినిస్తుంది. కాబట్టి భగవంతుని నామము అనేటువంటిది ఆ స్పర్శ వలన మనకి చాలా హాయి అనేటువంటిది ఆ భావము ఏర్పడుతుంది. దానివల్ల ప్రేమ ఏర్పడుతుంది. సో వి గెట్ కనెక్టెడ్. యాక్చువల్గా భగవంతుడు హరే కృష్ణ ఒక మహామంత్ర ఒకటి ఉంది. మన ఎవరు ప్రభుపాదుల వారు చెప్పారనమాట. ఆ అంతులో డివైన్ చాంటింగ్లో వీఆర్ ఆల్ కనెక్టెడ్ యాక్చువల్లీ టు ది ఆల్మైటీ. కానీ మధ్యలో గ్యాప్ వచ్చేసింది. ఎందుకు? మనకి ఎన్నో జన్మల వలన మన ఆత్మ మీద ఒక రస్ట్ అనేటువంటిది పట్టిపోయింది అనమాట. తుప్పు పట్టింది. ఆ తుప్పుని మనం వదలగొట్టుకుంటున్నాం రోజు. కాబట్టి ఎప్పుడైతే ఆ తుప్పు క్లియర్ అయిపోతుందో దెన్ యాజ్ ఎన్ ఐరన్, అంటే మనమంతా ఒక ఐరన్ అన్నమాట. ఐరన్ అంటే ఏమిటి? ఇనుము. అది భగవంతుడు మ్యాగ్నెట్, అక్కడికి అటాచ్ అవుతాము అని చెప్తున్నాడు. ప్రేమ అనేటువంటిది ఉద్భవం అవుతుంది. సాధకానామయం ప్రేమ్ణః ప్రాదుర్భావేత్ క్రమః అని చెప్తున్నాడు అనమాట. సాధకుడు అంటే మనం అందరూ సాధన చేస్తున్నాం. ఈ ఆధ్యాత్మిక చింతనలో భగవంతుని గురించి ధ్యానం చేస్తున్నాం. సాధకానామయం ప్రేమ్ణః